వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌కి వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు రీసెంట్‌గా టాప్ 5 అడల్ట్ వెబ్ సిరీస్ మీకోసం తెచ్చాను మామ. మామూలుగా ఉండదు. మసాలా ఫ్యాన్స్‌కైతే పండగే ఇగ. ఇదొక కాలేజ్ రొమాంటిక్ కామెడీ అడల్ట్ డ్రామా సిరీస్. మన హీరోయిన్ ఆహ్, ఒక మ్యూజిషియన్ మాట. అండ్ మన హీరో ఒక స్పోర్ట్స్ ప్లేయర్. అయితే మన హీరోయిన్‌కి మ్యూజిషియన్ అవ్వాలనుకుంటుంది. అయితే కాలేజ్‌లో ఒకసారి మన హీరోయిన్ కలుస్తుంది. కలిసిన తర్వాత వాళ్ళెలా ముందు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు, తర్వాత లవ్ చేసుకున్నారు అనేది ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 50-160 మినిట్స్ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌లో అర్ధగంట కంటే ఎక్కువ ఉంటుంది మామ. కాకపోతే నేను ఎక్కువ చూడలేదు. ఆహ్, 4, 5 ఎపిసోడ్స్ చూసాను అంతే. కాకపోతే ఎక్కువ చూడాలంటే ఇంకా బావుండదని చెప్పి ఆపేసిన. ఇంట్రెస్ట్ రాలేదు. బట్ అడల్ట్ కంటెంట్ ఫ్యాన్స్ అంటే ఎక్కువ న్యూడ్ అడల్ట్ కంటెంటే ఉండాలి అంటే అదే ఉంది. మీకైతే పండగే ఇగ. స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. 'ట్విన్ ఫాదర్ అండ్ సన్' ఇదొక మెక్సికన్ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్. బేసిక్‌గా ఈ సిరీస్ ప్లాట్ ఏందంటే, మన హీరోకి వాళ్ళ అమ్మ చనిపోతుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత వాళ్ళ సెకండ్ మదర్ ఉంటది కదా! వాళ్ళ ఆ మదర్ తోటి కొంచెం ఎంగేజ్ ఉంటదామె. కాకపోతే మన హీరోకి మదర్ స్టెప్ మదర్ తోటి కొంచెం ఎఫైర్ స్టార్ట్ అయితది. స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది? తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిందా? లేదా చంపేసారా? అనేది స్టోరీ ఉంటుంది. ఎక్కువ శాతం అడల్ట్ కంటెంట్ ఉంటది. వాచ్ అలోన్. స్ట్రీమింగ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ హిందీ. గాట్ మనీ ట్రబుల్స్. ఇదొక బ్రిటిష్ కామెడీ అడల్ట్ కంటెంట్ సీరీస్. అండ్ దీంట్లో న్యూ న్యూడ్ అండ్ ఇంటిమేట్ సీన్స్ ఎక్కువుంటాయి మామ. అండ్ బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏందంటే, మన హీరోయిన్ ఒక యాస్పిరెంట్ అనమాట. ఒక కాలేజ్‌లో రైటర్ అవ్వాలని ఆహ్, డిగ్రీ చేస్తుంటుంది. అయితే ఆ కాలేజ్‌లోనే ఒక ప్రొఫెసర్ ఆమెని లైక్ చేస్తాడు. అంటే ఆహ్, డేటింగ్‌కెళ్దాం అన్నట్టుగా ట్రై చేస్తాడు. ట్రై చేసి ఆమెని తీసుకెళ్ళి రోజు ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆమె ప్రెగ్నెంట్ అయితది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమెని ఆమె దగ్గర అంటే ప్రెగ్నెన్సీ తీయించుకోదు. తర్వాత ఆమె బాబు పుట్టిన తర్వాత ఆమె ఎలా సఫర్ అయింది పుట్టిన తర్వాత, ఎలాంటి ట్రబుల్స్ ఫేస్ చేసింది అనేది సీరీస్ ఉంటది. సీరీస్ మాత్రం ఎక్కువ మొత్తం ఎక్స్‌పోజింగే ఉంటది. అండ్ ఇంగ్లీష్‌లో ఉంది సీరీస్ మాత్రం. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. ఇదొక అమెరికన్ టీనేజ్ డ్రామా అడల్ట్ సీరీస్. మెయిన్ లీడ్ జాండియా అండ్ సిడ్నీ స్వినీ. పాపులర్ యాక్టర్స్ ఉండడం వల్ల ఈ సీరీస్ బాగా ఫేమస్ అయింది. అలాగే బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏందంటే, ఒక హై స్కూల్ స్టూడెంట్స్ లవ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డ్రగ్స్ ఇలా అడిక్ట్ అయ్యారు. తర్వాత సెక్స్ వల్ల కొంతమంది ఎట్లా అడిక్ట్ అయ్యారు. తర్వాత సోషల్ మీడియా, ఇంకా మనీ వాళ్ళు ఇలా వాళ్ళ లైఫ్‌లో సఫర్ అయ్యారు. అట్లాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ జాండే కావచ్చు, సిడ్నీ స్వినీ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళ బ్యాక్ స్టోరీ ఇంకా వాళ్ళు డ్రగ్స్ యూసేజ్ ఇంకా చాలా న్యూ సీన్స్ ఇంకా ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. దీని గురించి చెప్పలేను. బట్ సీరీస్ మాత్రం చాలా బావుంటది. బట్ ఇంగ్లీష్‌లో ఉంది. ఒకసారి అర్థం చేసుకొని చూస్తే మీకే అర్థమైతది సీరీస్ మాత్రం బావుంటది. ఈ స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్ ఇన్ ఇంగ్లీష్, తెలుగులో మాత్రం లేదు. సెక్స్ ఇన్‌స్టా ఎగ్జామ్స్. ఇదొక ఉక్రెయిన్ టీనేజ్ డ్రామా కామెడీ అడల్ట్ కంటెంట్ సీరీస్. బేసిక్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏందంటే, షష అనే పాపులర్ గర్ల్ అంటే పాపులర్ అమ్మాయి తన స్కూల్‌లో ఆహ్, కన్ ప్రెసిడెంట్‌గా సెలెక్ట్ అయితది. ప్రెసిడెంట్‌గా నామినేట్ చేస్తారు. అయితే వాళ్ళు ఒకరోజు తెలియకుండా తన ప్రైవేట్ అకౌంట్ నుంచి సీక్రెట్‌గా తన ఇంటిమేట్ ఫోటోస్ అండ్ న్యూడ్ ఫోటోస్ అన్నీ ఇన్‌స్టాలో నుంచి లీక్ అయితాయన్నమాట. లీక్ అయిన తర్వాత ఏం జరిగిందనే స్టోరీ. ఈ సినిమా మాత్రం ఇంకా అడల్ట్ కంటెంట్ ఉంటది బాగానే. ఇందాక చెప్పినట్టు యూరోపియన్ సీరీస్ టైప్‌లో ఉంటుంది. బట్ ఇది ఇది మాత్రం ఆహ్, హిందీలో ఉంది. బట్ ఈ సీరీస్ బాగుంది మామ. బట్ తక్కువ డ్యూరేషన్ 30-40 మినిట్స్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ హిందీలో ఉంది. 6 డేస్. బేసిక్‌గా సీరీస్ ప్లాట్ ఏందంటే, ఇదొక అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్. క్లారా అండ్ ఓలర్ ఇద్దరు ఒక సూపర్ మార్కెట్‌లో కలుస్తారన్నమాట. కలిసిన ఫ్యూ సెకండ్స్‌లోనే ఆహ్, ప్రేమించుకుంటారు. అంటే ప్రేమలో పడిపోతారు. తర్వాత
56 డేస్ తర్వాత వాళ్ళ ఉండే అపార్ట్మెంట్‌లో మర్డర్ జరుగుతుంది. మర్డర్ జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత అసలు ఎవరు చేశారు మర్డరు అనేది సిరీస్. అండ్ సిరీస్‌లో ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్‌లో అడల్ట్ కంటెంట్ ఉంటుంది. తర్వాతంతా థ్రిల్లర్ జానర్ వెళ్ళిపోతుంది. ఇదొక లిమిటెడ్ సీరీస్ అనమాట. ఇట్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగులో.